జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. కుజుడు సింహరాశి నుంచి కన్యా రాశికి రాబోతున్నారు 29వ తారీఖు నుంచి. 29వ తారీఖు నుంచి శని దృష్టి కుజుడి దృష్టి శని మీద పడబోతోంది. దీని మూలంగా ఆరోగ్యపరంగా, ధనపరంగా, కుటుంబపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే కనుక గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి 25వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉన్నది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే శుక్రుడు 25వ తారీఖు నుంచి మీకు 6వ స్థానానికి వెళ్తారో లవ్ ప్రపోజ్ చేయకండి. 25వ తారీఖు నుంచి మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలోకి సూర్య భగవానుడు రాబోతున్నారు 17వ తారీఖు నుంచి, మరియు జూలై 18వ తారీఖు నుంచి వర్గగతి పొందబోతున్నారు బుధుడు. దీని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. 17వ తారీఖు నుంచి మాత్రం చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా కూడాను చాలా చాలా బాగుండబోతుంది. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. 12వ స్థానం అధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉండటం మూలంగా మీకు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా, కొంచెం జాగ్రత్త తీసుకోండి. బీపీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగానే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.